తెల్లని చీరలో సరే అక్క రేపు వస్తాలే మీటింగ్ కి. ఏంటే తెగ ఫోన్ మాట్లాడుతున్నావు ఎవరితో? మా పెళ్ళైన ఆడవాళ్ళంతా ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నాం. అబ్బో సంఘం పేరేంటో? గాయపడ్డ ఆడవాళ్ళ సంఘం. మరి మీ సంఘం కోరికలేంటో? మేము ఇంటి పని కష్టపడి చేస్తున్నాంగా, మాకు కూడా జీతం కావాలి. ఎంత? నెలకి 10,000. ఇంకా మీరు సంపాదించే డబ్బు మొత్తం మా చేతిలోనే పెట్టాలి. మీకేమైనా అవసరం అయితే కారణం చెప్పి 5వ 10వ తీసుకెళ్ళాలి. ఇంకో విషయం ఏంటంటే ఇంటి పని ఒక రోజు మేము చేస్తే ఇంకో రోజు మీరు చేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ అమ్మో నాయనో అక్కో చెల్లు అంటూ ఎవరికైనా రూపాయి ఇచ్చామంటే మా సంఘం వాళ్ళని పిలిచి బొక్కలో వేసి కుమ్మిచ్చేస్తా. భలే ఉందా మీ సంఘము? అడిగినట్టే జీతం ఇస్తాలే గానీ ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావు? మన ఇంట్లో. మనది కాదు నాది. నా ఇంట్లో నువ్వు ఉంటున్నందుకో నెలకు 3,000 రెంట్ కట్టాలి. ఇంకోటి 3 కోట్ల అన్నం మెక్కుతున్నావు. రోజుకు 200 వేసుకుని నెలకు 6,000, 3,000, 6,000, 9,000. తర్వాత నీ ఫోన్ కి టీవీకి రీఛార్జ్లు కరెంట్ బిల్లు అన్ని కలిపి నెలకు 3,000, 9,000, 3,000, 12,000. ఇంకా సినిమాలు షికార్లు నీ మేకప్లకి అన్ని కలిపి 3,000. ఈ విధంగా నీకు నెల ఖర్చు 15,000. ఇంతకీ ఎంత జీతం కావాలన్నా? 10,000. ఆ 10,000 కట్ చేసుకొని నెలకి నువ్వే నాకు 5,000 ఇవ్వాలి. 5,000 ఇవ్వలేదనుకో నిన్ను నీ సంఘాన్ని కుమ్మేస్తా. వద్దులే, ఆ టిప్పుల్లో అన్నం పెట్టినాను తినండి. లేకపోతే జీతం కావాలంటే జీతం. తిన్నారా? నువ్వు తినరా, నేను మళ్ళీ తింటానులే. ఏంట్రా ఎప్పుడు చూసినా డల్గా ఉంటావా? ఇద్దరం ఒకేలా వ్యవసాయం చేసాం. నీ పైరేమో మంచి పిల్లకలు పెట్టి మంచి దిగుబడి వస్తుంది. నా పైరేంట్రా ఎలా ఉంది? ఓ సదే, నేను భూమి జనిక మందు వాడానురా. దాన్ని వాడాకే 30-40 పిల్లకలు పెట్టుకుని బ్రహ్మాండంగా వచ్చింది. అవునా? అది ఎప్పుడు వాడాలి? నాటు వేసాక 15 నుంచి 30 రోజుల లోపల ఎప్పుడైనా వాడచ్చురా. ఎలా రా దాన్ని వాడేది? ఏం లేదురా, ఆ మందుని ఇసుకలో గానీ యూరియాలో అయినా కలుపుకొని వాడుకోవచ్చు. రైతు మిత్రులారా, మీరు కూడా మంచి దిగుబడి పొందాలనుకుంటే ఈ భూమి జనిక మందునైతే ఖచ్చితంగా వాడచ్చండి. ఆల్రెడీ వాడి చూసినా మీ రైతు మిత్రులు కూడా ఒకసారి అడిగి చూడండి. ఇది ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా దొరుకుతుందండి. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ నంబర్కి అయితే కాల్ చేసి మాట్లాడండి.